ఇప్పటిదాకా ఎవరి గురించైతే మీరు మాట్లాడుకుంటున్నారో ఆ సుజాతని నేనేరా. ఏ తల్లి కన్నబిడ్డవో ఏమిటో స్వామి, ఇలా అయితే ఎలా చెప్పు? పాలు తాగు స్వామి. వదినా, ఒకసారి చూడు. ఫ్రెండు, ఇదిరా డ్రామా అంటే. ఇలా రియలిస్టిక్ గా ఉండాలి. డ్రామా కోసం నిజంగానే పావును తీసుకొచ్చారు. ఇలా ఉండాలి. నువ్వే నాకు కావాల్సిందే. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి. రా రా. అయ్యయ్యో, నిజమైన పాము వచ్చిందేంటి? ఇప్పుడు ఈ పాము ఈశ్వర్ గారిని కాటేస్తే? మీరేమి టెన్షన్ పడకండి, ఆ పాము నా ఫ్రెండే. ఈశ్వర్ గారిని ఏమీ చేయదు. మాస్టరు, మేమిక వెళ్తాం, మీరేం టెన్షన్ పడకండి. అమ్మా, ఈ జగత్తే నీదైనప్పుడు ఈ ప్రాణులన్నీ నీదే కదమ్మా. మాస్టారు, మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరు ఇలా పొగిడారంటే నేను అసలు డైలాగ్సే మర్చిపోతాను. అలాగే వద్దు, వద్దులే అమ్మా. మేమిక వెళ్తాం. సంతోష్, పద వెళ్దాం. ఏ ఐషు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. డ్రామా అంత బాగా నచ్చిందా? నిల్చొని మరి అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా? చాలా చాలా బాగా నచ్చింది. శాంబు, స్వామివారి పరిస్థితి చాలా దారుణంగా తయారైందిరా. అవునక్క, ఎలాగైనా సరే ఈ పాలు స్వామివారితో తాగించాలిరా. అక్క,
దైవ సర్పమా, బయటికి రా. సిగ్గుపడుతున్నావా దైవ సర్పమా? రా, బయటికి రా. రా రా, బయటికి రా. ఇక నుంచి నీకు నాకు మధ్య అవినాభావ బంధం ఏర్పడుతుంది. దైవ సర్పమా, రా, బయటికి రా. ఏ పొద వెనకాల దాక్కున్నావ్? ఏ పువ్వు పైన నీ విషాన్ని చిమ్ముతున్నావ్? రా, ఒక్కసారి బయటికి రా. ఏ దైవ సర్పమా, రా. నీకు మందార పువ్వు మీద వెండి గిన్నె నిండా పాలు పోసి పెడతా. రా, బయటికి రా సర్పమా. ఎక్కడున్నావు సర్పమా? నీకు నాటుకోడి గుడ్లతో మంచి విందు చేయిస్తా. రా, బయటికి రా సర్పమా. దైవ సర్పమా, నువ్వు నాకు కనిపించకపోవచ్చు, కానీ వినిపిస్తున్నావు. రా, బయటికి రా. మెరిసే మిణుగురు పురుగులను గిన్నెలో వేసి నీకు ఆహారంగా పెడతా. రా, బయటికి రా. బుల్లి బుల్లి కప్పల్ని బుట్టలో పెట్టి మంచి మాంసాహారం అందిస్తా. రా సర్పమా, రా. ఒరే శాంబు, ఎలాగైనా సరే స్వామివారిని మనం బ్రతికించుకోవాలిరా. అవునక్క. వెంటనే ఈ స్వామివారికి పాలు తాగిస్తాను. అక్క, వద్దక్క. స్వామివారిని పట్టుకోకు. ఇందక్కడ స్వాములు చెప్పారు కదక్క, ఆయన్ని ముట్టుకుంటే అగ్గిలా కాలిపోతావని శాపం కూడా పెట్టారు కదక్క. శాంబు, స్వాములు అలాంటి మాటలు ఎన్నో చెప్తారా, శాపాలు కూడా పెడతారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషికి ప్రాణం పోయడం కంటే విలువైనది ఈ సృష్టిలో ఇంకేం ఉంటుందిరా. అక్క, వద్దక్క. దయచేసి నా మాట వినక్క. నీకేమన్నా అయితే నంది పద్నానికి నేనేమని సమాధానం చెప్పుకోవాలి? వెనక్కుచ్చాక్క. శాంబు, నాకేమైనా పర్వాలేదు, నేను స్వామివారికి పాలు తాగించే తీరుతాను. అక్క, వద్దక్క. అక్క, ఇంటికెళ్దాం పదక్క. భయపడకు శాంబు. జనన జనన జన జనన
స్వామి లేవండి స్వామి. స్వామి ఏమైంది స్వామి? నన్ను క్షమించండి స్వామి. నేను మిమ్మల్ని ముట్టుకున్నాను. మీరు చనిపోయే స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని బ్రతికించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పట్టుకొని పాలు తాగించాను. ఏదైనా ప్రాణాలతో ఉంటేనే కదా స్వామి సాధించేది. ఇందాక సాముల వారు చెప్పారు, మిమ్మల్ని ముట్టుకుంటే కాలి మసైపోతానని. చాలా శాపాలు కూడా పెట్టారు స్వామి. అయినా ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు స్వామి. అన్ని శాపాలు తగిలి నేను నాశనం అయిపోయినా పర్వాలేదు. మీలాంటి పుణ్యాత్ములు బతికారు, అది చాలు స్వామి నాకు. చాలు స్వామి. అమ్మా, నన్ను అమ్మా అన్నారా స్వామి? అవునమ్మా. అమ్మా, నీ పేరేంటి తల్లి? సుజాత స్వామి, సుజాత. సుజాత, నీది ఎంత గొప్ప మనసు, నువ్వెంత త్యాగమూర్తివమ్మా. నాకు ప్రాణం పోసి నువ్వు మాత్రం పాపాలకి శాపాలకి బలవుతానంటున్నావేంటమ్మా? నాకు ప్రాణం పోసిన నీకు శాపాలు పాపాలు ఎందుకు తగులుతాయమ్మా? నువ్వు నాకు త్రాగించింది పాలు కాత్తల్లి, జ్ఞానామృతం. నా చేత నువ్వు జ్ఞానామృతం తాగించావమ్మా. చావు మూలం గురించి తెలుసుకోవాలని చేస్తున్న ఈ తపస్సు నన్నే చావు దగ్గరకు చేరుస్తుందని, అది మృత్యునీడని నాకు నేనుగా తెలుసుకునేలా చేశావమ్మా. నాకు నేనుగా నా శరీరాన్ని ఎముకల గూడిగా మార్చుకున్నానే తప్ప
ఎముకల గూడు వెనుక జ్ఞాన స్వరూపం దాగి ఉందని నేను తెలుసుకోలేకపోయాను తల్లి. ఇప్పుడు అది నీ వల్ల తెలుసుకున్నాను. శరీరాన్ని కృశింపచేసుకుని తనకు తానుగా తెలుసుకోవాలని చేసే ఈ ప్రయత్నం ప్రకృతి విరుద్ధమని నిరూపించావు తల్లి. ప్రకృతి సహకారంతోనే జ్ఞానోదయాన్ని వెలిగించాలన్న సంగతి నాకు నేను తెలుసుకునేలా చేశావు. నేను మీకు పాలు తాగించడం వెనకాల ఇంత జ్ఞానోదయం ఉందా స్వామి? అవును తల్లి, అంత తత్వం ఉంది దానిలో. స్వామి, మీరిక్కడే కూర్చొని ప్రతిరోజు తపస్సు చేసుకోండి. మీకు కావలసిన పండ్లు పాలు అన్నీ నేను తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉంటాను. అలాగేనమ్మా. ఉంటాను స్వామి. స్వామి, అమ్మా, మీకోసం పాలు పండ్లు తీసుకొచ్చాను. స్వీకరించండి స్వామి. ఏయ్, ఏంటది? మన పద్ధతులకు వ్యతిరేకంగా నువ్విలా ఆహారాన్ని స్వీకరించి తపస్సు చేయటం ఏంటి? ఒసే అప్రతిష్ఠురాలా, చెప్పండి స్వామి. మా నీతి నియమాలు ఇలా మంటగలిపి ఆయన మార్గాన్నే వక్ర మార్గంగా మార్చేశావు కదే. నువ్వు నాశనం అయిపోతావు. ఆపండి. మనం చేసే ఈ తపస్సు శరీరాన్ని శుష్కింపచేసుకోవడానికి చేసే తపస్సు కాకూడదు. శరీరానికి కావలసినంత ఆహారాన్ని ఇస్తూ చేసే తపస్సే నిజమైన తపస్సు. నువ్వు పరమ పాప సముద్రంలోనూ నరకంలోనూ పడి కొట్టుకుపోతావు. ఇదే మా శాపం. పోదాం పద. ఓ స్వామి, ఆయనేమీ నరకంలో పడి కొట్టుకుపోరు. మీ నోటికొచ్చినట్టు వాక్కండి, మర్యాదగా ఉండదు. అమ్మా సుజాత, చూడండి స్వామి, మరి మిమ్మల్ని పట్టుకుని ఎలా తిడుతున్నారో వాళ్ళు. చూడమ్మా, మనం ఎవరింటికైనా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అరుస్తాం. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉన్న ఎంతో కొంత ఆహారాన్ని భిక్షగా తీసుకుని వస్తుంది.
ఇప్పుడు మనం ఆ ఇల్లాలు తెచ్చిన భిక్షని కాదన్నామే అనుకో, ఆ ఇల్లాలు అప్పుడేం చేస్తుంది? తెచ్చిన ఆహారాన్ని తిరిగి తనతో పాటే తీసుకెళ్లిపోతుంది. ఇది అంతే. వాళ్ళు మనల్ని శపించారు, మనం ఆ శాపాల్ని వద్దనుకున్నాం. ఆ శాపాలు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తాయి? మనల్ని చెప్పించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అవును స్వామి, మీరు చెప్పింది నిజమే. మీరు తపస్సు చేసుకోండి స్వామి, నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు తపస్సు చేసుకోండి. మర్యాదగా నన్ను కాటేయ్, లేదంటే నీ మీద ఈ విషం జల్లుతాను.